కొడుకు కోసం తండ్రి ఎంత దూరం వెళ్తాడు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఒక తండ్రిని అడగాల్సిన అవసరం లేదు. అతని పాత జేబును చూస్తే చాలు. అందులో ఉండే చిల్లరలో అతని కలలు కనిపిస్తాయి. అతను వేసుకునే పాత చెప్పుల్లో తన పిల్లల కోసం నడిచిన వేల కిలోమీటర్లు కనిపిస్తాయి. అతను తినకుండా వదిలేసిన ఒక్క ముద్దలో తన పిల్లల భవిష్యత్తు కనిపిస్తుంది. అలాంటి ఓ తండ్రి కథ ఇది. ఆ తండ్రి పేరు రాఘవయ్య. వయసు 58 సంవత్సరాలు. ఆయన భార్య సరోజ. వాళ్ళకి 2 పిల్లలు. కూతురు పేరు దీప్తి, కొడుకు కార్తీక్. కుటుంబం పెద్దదేమీ కాదు, కానీ వాళ్ళ ఇంట్లో ఒకప్పుడు నవ్వులు చాలా ఉండేవి. రాఘవయ్య ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసేవాడు. జీతం పెద్దగా ఉండేది కాదు, కానీ నెలాఖరులో జీతం వచ్చిన రోజున మాత్రం ఇంట్లో పండగలా ఉండేది. సరోజికి కూరగాయలు, దీప్తికి పుస్తకాలు, కార్తీక్కి కాలేజీ ఫీజు అన్నీ చెల్లించాక రాఘవయ్య తన కోసం మిగిల్చుకునేది చాలా తక్కువ. ఒకసారి సరోజ అడిగింది, ఏమండి మీకు కూడా ఏమన్నా కొనుక్కోవాలి కదా అంటే రాఘవయ్య నవ్వుతూ అన్నాడు, నాకేం కావాలి సరోజ, పిల్లలు బాగుంటే అదే నా జీతం. ఆ మాటకి సరోజ అప్పట్లో సాధారణంగానే అనిపించింది, కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ మాటలో ఎంత నిజం ఉందో ఆమెకు అర్థమైంది. కార్తీక్ చిన్నప్పటి నుంచే చాలా తెలివైనవాడు. చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. అతనికి ఒక కల, నేను పెద్ద ఉద్యోగం చేసి నాన్నని కష్టపడనివ్వకూడదు అన్నది. ఇంటర్లో మంచి మార్కులు వచ్చాయి. ఇంజనీరింగ్లో సీటు కూడా వచ్చింది. కానీ ఫీజు చూసిన రాఘవయ్య గుండెల్లో భయం మొదలైంది. అంత డబ్బు అతని దగ్గర లేదు. ఆ రాత్రి భోజనం కూడా చేయకుండా బయట కూర్చున్నాడు. సరోజ అతని దగ్గరికి వచ్చి అడిగింది, ఏమైందండి? రాఘవయ్య మెల్లగా అన్నాడు, మన అబ్బాయి కళ పెద్దది సరోజ, నా జీతమేమో చాలా చిన్నది. సరోజ అతని పక్కన కూర్చుంది. కళ అబ్బాయిది కావచ్చు, కానీ దాన్ని నిజం చేయటం తండ్రిగా మీ బాధ్యత కదా. రాఘవయ్య ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. అయితే రేపు కాలేజీకి వెళ్దాంలే అన్నాడు. ఆ మరుసటి రోజు కార్తీక్ ఫీజు కట్టేశాడు. కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు, ఎవరూ అడగను కూడా లేదు. కానీ రాఘవయ్య తన పాత స్కూటర్ని అమ్మేశాడు. అంతేకాదు, తన పెళ్లి సమయంలో సరోజ ఇచ్చిన బంగారు ఉంగరాన్ని కూడా అమ్మేశాడు. సరోజకి ఆ విషయం తెలిసినప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అది నా ఒక్క జ్ఞాపకం కదా అని అడిగింది. రాఘవయ్య దానికి నవ్వాడు. మన అబ్బాయి భవిష్యత్తు ముందు నా పెళ్లి జ్ఞాపకం ఎంత సరోజ? అప్పుడు అతనికి తెలియదు ఆ రాజు నుంచి అతని చేతికి ఆ ఉంగరం మళ్ళీ ఎప్పటికీ రాదని. అలా రోజులు గడిచాయి. కార్తీక్ చదువు పూర్తయింది. క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నెలకు మంచి జీతం. ఇంట్లో అందరూ సంతోషించారు. రాఘవయ్య మాత్రం ఆ రోజు రాత్రి ఒంటరిగా కూర్చుని చాలాసేపు నవ్వుకుంటూ ఉన్నాడు. భార్య సరోజ అడిగింది, ఇంత సంతోషంగా ఎందుకున్నారు? అతను అన్నాడు, ఇక నా కొడుకు నా కోసం కాదు సరోజ, నేను నా కొడుకు కోసం బతకాలి అని అన్నాడు. కానీ కార్తీక్ ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్ళిపోయాడు. మొదట్లో రోజూ ఫోన్ చేసేవాడు. తర్వాత 2 రోజులకు ఒకసారి, తర్వాత వారానికి ఒక్కసారి, ఆ తర్వాత బిజీగా ఉన్నాను నాన్న అనే మాట మాత్రమే మిగిలింది. రాఘవయ్య మాత్రం ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత ఫోన్ పక్కన పెట్టుకుని కూర్చునేవాడు. ఫోన్ మోగకపోయినా ఒక్కొక్కసారి చూసేవాడు. దాన్ని సరోజ గమనించేది, కానీ ఏమీ అడిగేది కాదు. ఒకరోజు కార్తీక్ ఫోన్ చేశాడు. నాన్న, నాకు ప్రమోషన్ వచ్చింది. రాఘవయ్య ఆనందంలో అన్నాడు, అబ్బా చాలా సంతోషంగా ఉంది నాన్న. అవును నాన్న, ఇంకో 2 నెలల్లో అమెరికా వెళ్ళే అవకాశం కూడా ఉంది. దాంతో రాఘవయ్య కాసేపు మౌనంగా ఉన్నాడు. అయితే వెళ్ళు నాన్న, నీకు నచ్చినంత దూరం వెళ్ళు అన్నాడు. కార్తీక్ నవ్వాడు. మీరు కూడా ఒకసారి వస్తారు కదా? రాఘవయ్య నవ్వుతూ అన్నాడు, నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాను కన్నా. ఆ మాట కార్తీక్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాఘవయ్య మాత్రం ఆ రాత్రి చాలాసేపు ఆ మాటనే గుర్తు చేసుకున్నాడు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. కార్తీక్ అమెరికా వెళ్ళిపోయాడు. కొత్త జీవితం మొదలుపెట్టాడు. కొత్త స్నేహితులు, కొత్త పని, కొత్త ప్రపంచం. ఇంట్లో మాత్రం అదే పాత గడియారం, అదే కుర్చీ, అదే డైనింగ్ టేబుల్, కానీ ఒక కుర్చీ ఖాళీ. రాఘవయ్య అప్పుడప్పుడు ఆ కుర్చీ వైపు చూస్తూ, సరోజ, ఇది మన అబ్బాయి ఉంటే ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చునేవాడు కదా అని చెప్పేవాడు. సరోజ నవ్వుతూ, వస్తాడులేండి అనేది.
ఒకరోజు రాఘవయ్యకి ఆఫీసులో ఛాతీ నొప్పి వచ్చింది. సహోద్యోగులందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షలు చేసి గుండెకి సంబంధించిన సమస్య ఉంది, వెంటనే చికిత్స అవసరం అని చెప్పారు. సరోజ కంగారు పడింది. కార్తీక్కి ఫోన్ చేసింది. నాన్నకి ఆరోగ్యం బాగోలేదు నాన్న, అర్జెంటుగా బయలుదేరరా. అక్కడి నుంచి కొద్దిసేపు నిశ్శబ్దం. అమ్మా, నేను ఇప్పుడే రావటం కష్టం అమ్మా. సరోజ కళ్ళలో నీళ్లు గిర్రుని తిరిగాయి. సరే నాన్న, నువ్వు నీ పని చూసుకో అని ఆమె ఫోన్ పెట్టేసింది. అప్పుడు రాఘవయ్య అడిగాడు, కార్తీక్ వస్తున్నాడా? సరోజ ఒక క్షణం ఆగి, అవును త్వరలోనే వస్తానన్నాడు అని అబద్ధం చెప్పింది. రాఘవయ్య నవ్వాడు. అతనికి నిజం అర్థమైంది. కానీ అతను కూడా ఏమీ అడగలేదు. ఆ రోజు రాత్రి రాఘవయ్య సరోజని పిలిచాడు. నా అల్మారాలో కింద డ్రాయర్లో ఒక పాత బ్యాగ్ ఉంది, దాన్ని ఎవరూ తాగకూడదు, కార్తీక్ వచ్చినప్పుడు మాత్రమే అతనికి ఇవ్వు. సరోజ్ అడిగింది, అందులో ఏముందండి? రాఘవయ్య నవ్వాడు. నా చివరి జీతం ఉంది అన్నాడు. 2 రోజుల తర్వాత రాఘవయ్య పరిస్థితి మరింత విషమించింది. సరోజ పక్కనే ఉంది. అతను మెల్లగా కళ్ళు తెరిచి అడిగాడు, కార్తీక్ వచ్చాడా? సరోజ తల ఊపింది. వస్తాడు. రాఘవయ్య మళ్ళీ కళ్ళు మూశాడు. అతనికి వచ్చినప్పుడు నేను లేని విషయం చెప్పొద్దు, ముందు ఆ బ్యాగ్ ఇవ్వు అని అన్నాడు. అది అతని చివరి మాట. 3 రోజుల తర్వాత కార్తీక్ ఇంటికి వచ్చాడు. విమానాశ్రయం నుంచి నేరుగా ఇంటికి వచ్చాడు. ఇంట్లో అడుగు పెట్టగానే అసాధారణమైన నిశ్శబ్దం. అతను తండ్రి కుర్చీ వైపు చూశాడు. ఖాళీగా ఉంది. అమ్మా, నాన్న ఎక్కడా? సరోజ సమాధానం చెప్పలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు. కార్తీక్ అర్థం చేసుకున్నాడు. అతను అక్కడే నిల్చుని, నేను ఆలస్యంగా వచ్చానా అమ్మా అని అడిగాడు. సరోజ తలూపింది. లేదు నాన్న, నీ నాన్న నీ కోసం చివరి వరకు ఎదురు చూశాడు. ఆమె అల్మారా నుంచి పాత బ్యాగ్ తీసుకొచ్చింది. కార్తీక్ దాన్ని తెరిచాడు. అందులో చాలా పాత జీతపు స్లిప్పులు, అతని చిన్నప్పటి ఫోటోలు, అతని మొదటి స్కూల్ ర్యాంక్ కార్డు, ఇంజనీరింగ్ అడ్మిషన్ లెటరు మరియు ఒక చిన్న కవరు ఉంది. కవర్ మీద ఇలా రాసి ఉంది, నా కొడుకు కార్తీక్కి నేను లేనప్పుడు మాత్రమే తెరవాలి అని రాసి ఉంది. కార్తీక్ చేతులు వణికాయి. కవర్ తెరిచాడు. లోపల తండ్రి చేతి రాతతో రాసిన ఒక కాగితం ఉంది. నాన్న కార్తీక్, నువ్వు చిన్నప్పుడు ఒకసారి నన్ను అడిగావు, నాన్న నువ్వు ఎప్పుడైనా పెద్ద కారు కొంటావా అని. అప్పుడు నేను నవ్వి, నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తే కొంటాను నాన్న అన్నాను. కానీ నిజమేంటంటే నాకు కారు ఎప్పుడూ అవసరం లేదు. నువ్వు నా పక్కన కూర్చేంత సమయం ఉంటే చాలు. నువ్వు చదువుకోవడానికి నా స్కూటర్ అమ్మాను. నీ ఫీజు కోసం మీ అమ్మ ఉంగరాన్ని అమ్మాను. కానీ నీ దగ్గర ఎప్పుడూ చెప్పలేదు నాన్న. ఎందుకంటే పిల్లల ముందు తండ్రి తన కష్టాలను చెప్పకూడదు అనుకున్నాను. నువ్వు అమెరికా వెళ్తున్నావని చెప్పిన రోజు నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఒక చిన్న బాధ కూడా ఉంది. నువ్వు నా దగ్గర నుంచి చాలా దూరం వెళ్తున్నావని కాదు, నేను నీకు అవసరం లేని దూరం వెళ్తున్నావేమో అని. నాన్న, నేను నీ దగ్గర ఏమీ అడగలేదు. డబ్బు కాదు, బట్టలు కాదు, బహుమతులు కాదు. ఒక్కసారి నాన్న ఎలా ఉన్నావు అని అడిగితే చాలు అని అనుకున్నాను. అది కూడా అడగని రోజులు చాలా వచ్చాయి. అయినా నీ మీద నా కోపం లేదు. ఎందుకంటే నువ్వు బిజీగా ఉన్నావంటే నేను నీకు మంచి జీవితం ఇచ్చానని అర్థం. నువ్వు నన్ను మర్చిపోయావంటే నేను నిన్ను అంతగా గుర్తుపెట్టుకున్నానని అర్థం. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నీ పిల్లలు పుట్టినరోజు వాళ్ళు నీకు ఎంత అవసరమో అప్పుడే అర్థమవుతుంది. ఆ రోజు నన్ను గుర్తు చేసుకో. అప్పుడు నేను నీకు ఎందుకు ఎప్పుడూ ఏమీ వద్దు అని అనేవాడినో నీకు అర్థమవుతుంది. ఇట్లు మీ నాన్న. లేఖ చివరిలో ఒక చిన్న కాగితం ఉంది. అందులో నా చివరి జీతం నా కొడుకు కోసం. కార్తీక్ బ్యాగ్లో ఉన్న డబ్బు చూశాడు. అది చాలా పెద్ద మొత్తం ఏమీ కాదు, కొన్ని వేల రూపాయలు మాత్రమే. కానీ అది రాఘవయ్య చివరి జీతం. తన చికిత్స కోసం కూడా ఉపయోగించాల్సిన డబ్బు ఉపయోగించకుండా తనకు కొడుకు కోసం దాచిపెట్టిన డబ్బు. కొడుక్కే దాచాడు. కార్తీక్ ఆ డబ్బుని చేతిలో పట్టుకుని చిన్న పిల్లాళ్ళలా ఏడ్చాడు. నాన్న, నాకు నీ డబ్బు అవసరం లేదు, ఇప్పుడు నువ్వే కావాలి అని. కానీ ఆ మాట వినడానికి ఆ తండ్రి అక్కడ లేడు. కొన్ని నెలల తర్వాత కార్తీక్ అమెరికాలో తన ఉద్యోగాన్ని వదిలేసి ఇంటికి వచ్చాడు. తల్లి దగ్గరే ఉండిపోయాడు. ఒకరోజు తన చిన్న కొడుకు అడిగాడు, నాన్న తాతయ్య ఎక్కడా అని. కార్తీక్ తన కొడుకుని దగ్గరికి తీసుకుని గోడ మీద ఉన్న రాఘవయ్య ఫోటోని చూపించాడు. అక్కడ అని. అతను ఎందుకు మాట్లాడటం లేదు? కార్తీక్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే మనతో ఉన్నప్పుడు మనం వినలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడాలని అనుకున్నా మనకు వినిపించదు.
ఆ చిన్నపిల్లవాడికి ఏమీ అర్థం కాలేదు, కానీ కార్తీక్కి మాత్రం ఆ రోజు తన తండ్రి చెప్పిన చివరి మాట అర్థమైంది. పిల్లలకు తండ్రి అవసరం ఉన్నంతకాలం తండ్రికి పిల్లలు ఇంకా ఎక్కువ అవసరం. అప్పటి నుంచి ప్రతి నెల కార్తీక్ తన జీతంలో కొంత భాగాన్ని తండ్రి పేరుతో వృద్ధాశ్రమాలకు ఇచ్చేవాడు. ఎందుకంటే తన తండ్రి తనకు డబ్బు ఇవ్వలేదు, తన జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చాడు. మనసులో చాలామంది తల్లిదండ్రులను ప్రేమించటం కాదు, కానీ వాళ్ళతో మాట్లాడటానికి సమయం ఉండదు. వాళ్ళు అడిగేది పెద్దగా ఏమీ కాదు, ఒక్క ఫోన్ కాల్, లేకుంటే ఒక్క మాట, అమ్మా తిన్నావా, నాన్న ఎలా ఉన్నావు, అంతే. ఒకరోజు మన దగ్గర డబ్బు ఉంటుంది, పెద్ద ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, విజయం ఉంటుంది, కానీ మన కోసం ఎదురు చూసే ఆ 2 కళ్ళు ఉండకపోవచ్చు. అందుకే తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయినా ఆ తర్వాత మనం ఎంత ఏడ్చినా మన కన్నీళ్లు వాళ్ళని తిరిగి తీసుకురాలేవు కదా. నాన్న దాచిన చివరి జీతం అన్నది ఈ కథ. ఒక తండ్రి దాచుకున్న డబ్బు కథ కాదు, తన పిల్లల కోసం దాచుకున్న ప్రేమ కథ. ఇది మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను.